ఎంపీ బాలినేనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైసీపీ అభ్యర్థుల మార్పుల చేర్పుల వ్యవహారంలో ఎంపీ బాలినేని వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకి ఇవ్వాలని గత కొంతకాలంగా బాలినేని పట్టుపడుతున్నారు. అయితే మాగుంటపై వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో మాగుంటకు సీటు ఇచ్చేదే లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకి ఇవ్వకుంటే తాను పోటీ చేయనని బాలినేని తేల్చి చెప్పారు. కాగా ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్తో బాలినేని చర్చలు జరిపిన పరిస్థితిలో మార్పు రాలేదు. మరోసారి బాలినేనితో సజ్జలు చర్చించారు. అయినా బాలినేని పట్టు వదలనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆసక్తిగా మారింది. ఎంపీ బాలినేనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైసీపీ అభ్యర్థుల మార్పుల చేర్పుల వ్యవహారంలో ఎంపీ బాలినేని వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకి ఇవ్వాలని గత కొంతకాలంగా బాలినేని పట్టుబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్. శిల్ప, ఒంగోలు వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని వ్యవహరిస్తున్న తీరు పార్టీకి చాలా తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అనేక సార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలందరితో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యంగా తన ఎమ్మెల్యే సీట్తో పాటు మాగుంటనే ఒంగోలు పార్లమెంట్ నుంచి కంటిన్యూ చేయాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశం పైన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. మాగుంటకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి తేల్చి చెప్పారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తి వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రిని పట్టుపట్టడంతో ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా సమస్యను ఆ సీఎంఓ అధికారులు సాల్వ్ చేశారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన పొగడ్తలతో కూడా ఒక వారం కిందట బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడడం కూడా చూసాము. తర్వాత మళ్ళీ ఆ అలకపోని పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వ్యవహరిస్తున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాగంటనే ఎంపీగా ఇవ్వాలని చెప్పి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడతా ఉన్నారు. అదైతే కుదరదు, వేరేది ఏదైనా ఉంటే అడగాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఆ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశం అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో తన నిర్ణయం మారదని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డితో చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఒంగోలు పార్లమెంటుతో పాటు బాలినేని వ్యవహారం అనేది కూడా వైసీపీ సర్కిల్స్లో చికాకు పుట్టిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించి ఎవరిని బరిలోకి దింపాలి, మాగుంటిని కాదు అన్న తర్వాత అనేది కూడా వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా అటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ తన కుమారుడికి కూడా ఎంపీ స్థానాన్ని అడిగినట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడి నుంచి బరిలోకి దింపాలని చెప్పి చూస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుమారుడికి ఇచ్చారు కనుక మరొక సీటు ఆ కుటుంబం నుంచి ఇస్తే 2 సీట్లు అవుతాయి కనుక అదే ఫార్ములా తనకు కూడా వర్తిస్తుంది. తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు, తనకి ఎంపీ సీటు, లేకపోతే తన కుమారుడికి ఎంపీ సీటు, తనకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం దగ్గర ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ పైన దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం మిగిలిన అన్ని స్థానాలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఇటీవలే నర్సరావుపేట ఎంపీకి సంబంధించి లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. సిటీ ఎమ్మెల్యే, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ తీసుకొచ్చారు. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు ఇలాంటి బాలినేని వ్యవహారం అనేది వైసీపీ చాలా సీరియస్గా పరిశీలిస్తుంది, పరిగణలోకి తీసుకుంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ఆ ఎంపీ స్థానాన్ని వీలైనంత త్వరగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనౌన్స్ చేసే ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో సమావేశమైన నేపథ్యంలో ఏదైతే చర్చ జరిగిందో అదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయి ఒంగోలు పార్లమెంట్ సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శిల్ప. రైట్ వినయ్, థ్యాంక్ యూ.